ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో 27వ పుస్తకమైనటువంటి దానియేలు గ్రంథంను గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము దానియేలు అన్న మాటకు గల అర్థాలను తెలుసుకుందాం. హిబ్రూలో డానియల్ అనగా డాన్ అనగా జడ్జ్ అనగా న్యాయమూర్తి, ఏల్ అనగా గాడ్ దేవుడు అని అర్థం. గ్రీకులో డానియల్ అనగా గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నా న్యాయమూర్తి అని అర్థం. ఇంగ్లీష్లో డానియల్ అనగా గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నా న్యాయమూర్తి అని. అలాగే తెలుగులో దానియేలు అన్న మాటకు యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి దానియేలు. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 605 నుండి 539 మధ్య కాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము బబులోను. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 12 అధ్యాయములు. ఈ 12 అధ్యాయములో గల మొత్తం వచనములు 357 వచనములు. ఈ పుస్తకములో గల పెద్ద అధ్యాయము 2వ అధ్యాయము, ఈ అధ్యాయములో 49 వచనములు కలవు. పుస్తకములో గల చిన్న అధ్యాయము 12వ అధ్యాయము, ఈ అధ్యాయములో 13 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 9వ అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనములు 2వ అధ్యాయము 20 నుండి 22, అలాగే 44 వచనము, 7వ అధ్యాయము 14వ వచనము. ఈ పుస్తకంలో గల మూల వాక్యము పరలోకము పరిపాలించుచున్నది. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో మరియు నెబుకద్నెజరు. ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు, జీవితాలకు దీవెనకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.